వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 1290 కోట్ల వ్యయంతో కూడా పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు దాహార్తి తీర్చడం కోసం జలజీవన్ పథకాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడానికి కూడా మార్కాపురం వస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ రాక ఏమో కానీ ఇక్కడ ఫ్లెక్సీలు రగడైతే మనం చూడవచ్చు. నిన్నటి వరకు కూడా ఒక ఫ్లెక్సీ లేనటువంటి జనసేన నేత మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు ఈరోజు ఉదయం కల్లా కొన్ని వందలు వెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడి నుంచి సభాస్థలి వరకు కూడా అడుగడుగు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జనసేన నాయకులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కందుల నారాయణ ఫ్లెక్సీలు కూడా అధిక సంఖ్యలో వెళ్తున్నాం. ఇప్పుడు కాకపోతే ఒక ప్రత్యేకమైన ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సీలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ప్రస్తుతం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒకే ఫ్లెక్సీపై వెళ్ళటం కూడా ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే చూడవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా వీరు ఒక సభను పంచుకున్నట్టు కానీ కూటమిలో చేరిన తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దామచర్ల జనార్దన్ ఒక సభను పంచుకున్నాడు కానీ అంటే ఈ కొన్ని నెలల వ్యవధిలో ఎక్కడా కూడా ఒక కార్యక్రమంలో హాజరైనట్టు కానీ. కాకపోతే ఈరోజు హాజరవుతున్న ఈ నేపథ్యంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి వస్తే దామచర్ల జనార్దన్ వస్తాడా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తాడా రాలేదని అదొక పెద్ద క్వశ్చన్ మార్క్గా వెలిసింది. కాకపోతే ఈ కార్యక్రమం ఇటు పరిస్థితుల్లో విజయవంతం చేయాలని చెప్పేసి ఇటు జన సైనికులు అయితే గట్టిగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇటు పరిస్థితుల్లో విజయవంతం చేయాలని చెప్పి కూడా చూస్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఈ కార్యక్రమానికి కానీ వచ్చే పక్షంలో కొంతమంది మంత్రులు, అదేవిధంగా కొంతమంది శాసనసభ్యులు అంటే మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి రావడానికి వ్యతిరేకిస్తున్న వారు కూడా ఈ కార్యక్రమానికి గైరు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా సూచాయకు తెలుస్తున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ మార్కాపురంలో వెలిసిన ఈ ఫ్లెక్సీలు వివాదం కానీ ఫ్లెక్సీల వ్యవహారం కానీ ఎంత దూరం వెళ్తుంది, అసలుకి ఈ ప్రోటోకాల్ రగడ ఎక్కడ ముగుస్తుందో కూడా మరికొద్దిసేపు అయితే వేయించాల్సిన పరిస్థితి అయితే మార్కాపురంలో ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.